తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో ఎరువుల వినియోగం పెరిగింది. దీంతో రైతులంతా దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో యూరియా సరిపడా లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు గత వారం రోజులుగా యూరియా కోసం దుకాణాలను ఆశ్రయిస్తుండగా యూరియా దొరకడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. 3 రోజుల నుంచి ఇక్కడిక్కడే వచ్చి ఇటు వచ్చి పదన వస్తున్నాము. సాయంత్రం వరకు పోతాయినా కూడా ఈలేదు రాలేదు. నిన్న 2 తూర్లు వచ్చి ఎనికిపోయినాము. నిన్న కూడా ఇయ్యలేదు. ఇప్పుడు వచ్చినా కూడా ఏం తెలియదు. వీళ్ళు రైతాంగ నాయకులు వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్నక ధర్నా పెట్టిన తర్వాత అప్పుడు మాకు స్లిప్పులు ఇచ్చి ఇస్తామని ఒప్పుకుండా రేపు ఇస్తామని, రేపు కూడా ఇస్తారో లేదో మాకైతే తిరుగులేదు. వరి నాటినాము. యూరియా కొరతతో డిసిఎంఎస్కి వచ్చినాము. 4 రోజుల ముంటి తిరుగుతున్నాము. యూరియా దొరకడం లేదు. 6 ఎకరాల భూమి ఉంది. యూరియా కోసం 2 డేస్ తిరుగుతాను. నిన్న వచ్చి మొన్న వచ్చిన ఫీవర్ వచ్చినా కూడా అట్లే ఉన్నాను. ఇప్పుడు ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక 5 ఎకరా మొక్కజొన్న పెట్టినాము. దానికి యూరియా పొటాసు 2 కాబడతాయి. దొరక్క పంట దిగుబడి తక్కువ అవుతుందేమో అని చాలా ఇబ్బందిగా ఉంది. బయట ఎక్కడ దొరకలేదు. ఇక్కడ వస్తే ఇక్కడ ఒక 10 మూటలు మందు ఎత్తుకుంటే ఇస్తారు, లేకుంటే లేదు. మాకు మందు అవసరం లేదు. మొక్కజొన్నకు రాబట్టి 10 రోజులు అవుతుంది, ఎక్కడ దొరకలే. జిల్లాలో హెచ్ఎల్సీ కాలువ కింద సాగు చేస్తోన్న వరి, మొక్కజొన్న, మిరప పంటల్లో పైపాటు ఎరువుల కోసం ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల చుట్టూ తిరుగుతూ నానా తంటాలు పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం తమ జిల్లాలో సరిపడా నిల్వలున్నాయని చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఎకరన్నర వేసినాం. నిన్న వచ్చి ఎన్నికి పోయినాం సార్. 2 సార్లు వచ్చి పోయినాం. నిన్నైతే ఇచ్చినారు, కొంతమందికి లేదు. నుంచి యూరియా కోసమే ఉన్నాం సార్. అసలు దొరకలేదు మాకు. అప్పుడు 3 డేస్ 4 డేస్ నుంచి వస్తానే ఉన్నాము. మాది 6 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాలు బెండ పెట్టినాను. బెండ కోసం తిరుగుతున్నాయి, ఎక్కడ దొరకలేదు సార్. యూరియా 4 ఎకరాలు మన్ని నాటుకున్నాము. యూరియా కోసం మేము 4 రోజులు వచ్చేది వెనక్కి ఇట్లా చేస్తున్నారు. మాకు ఎట్లా దయచేసి యూరియా పంపించారు సార్. మాకు 2-3 రోజులు అయ్యా యూరియా తిరుగుతున్నాము. నిన్న సాయంత్రం తమ్మేపించుకున్నారు. 23 బ్యాగులు ఉన్నాయన్నారు. ఈలే అది పొద్దున ఆటోకును వచ్చి కార్లో ఎత్తిచ్చినారు. మళ్ళీ ఇక్కడ వచ్చినాము. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఏదో ఉంది అని మంచిగా 2 బ్యాగులు ఇస్తున్నారు. ప్రైవేట్ దాంట్లో ఇస్తున్నారు, గవర్నమెంట్ దాంట్లో అయితే ఈలే. అనంతపురం జిల్లాలో గత వారం రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా రైతాంగం సంబంధించినటువంటి వర్షాలు రావడంతో సంతోషంగా పంటలు సాగు చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. రైతులకు సంబంధించి వరి వేసుకున్నటువంటి రైతులు ఇప్పుడు యూరియా వేయడం చాలా ప్రధానం. యూరియా వేస్తే దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యూరియా కోసం రైతులు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిసిఎంఎస్ దగ్గరకు వస్తే స్టాక్ లేదని చెప్పడం వల్ల నిన్న ఈరోజు రైతులు ఎల్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆందోళన చేస్తే రేపు స్టాక్ తెప్పించి రైతులకు సరఫరా చేస్తామని చెప్తున్నారు. నిన్న జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ అధికారులు రివ్యూ మీటింగ్ జరిపి జిల్లాలో సంబంధించిన యూరియా రైతులకు అందుబాటులో ఉంది. రైతులకు ఇప్పటికే 3,519 టన్నులకు సంబంధించిన యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. మళ్ళీ ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యూరియా లేదని చెప్పేసి డిసిఎంఎస్ అధికారులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి. రైతుల డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేకపోతున్నామని జిల్లాలోని డిసిఎంఎస్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అవసరమైన యూరియా కోసం ఇండెంట్ పెట్టామని స్టాకు రాకపోవడంతో సరఫరా జరగడం లేదంటూ చెబుతున్నారు. ఈ మంత్లో యూరియా ఇంతవరకు రాలేదు. ఆగస్టు నెలలో ఫస్ట్ టైం యూరియా వచ్చింది. ఇప్పుడు 280 బ్యాగ్స్ మాత్రమే వచ్చింది. 280 బ్యాగ్స్ కూడా ఒక్కొక్క రైతుకి 2 బ్యాగులను ప్లస్ ఒక నానో యూరియా ప్రకారం బిల్ వేసి ఇచ్చినాం సార్. 140 మెంబర్స్కి అవుతుంది అది. అంతే సార్. మాకు మేము అప్పుడే డిపార్ట్మెంట్లు కూడా చెప్పినాము. కనీసం అంటే ఒక 3 లారీలన్నా సప్లై చేస్తే 1 డే అయినా సప్లై కొద్దిగా తగ్గిపోతుంది మనుషులు. 140 మెంబర్స్ రాల్సింది 500 మెంబర్స్ దగ్గర నిన్న రైతులు వచ్చినారు సార్. మేము సప్లై చేయలేకపోయినాం. ప్రైవేట్ అంటే స్టాక్ ఉంది. వాళ్ళు రేట్ ఎక్కువగా ఇస్తారని మాకు సమాచారం సార్. వాళ్ళు లింక్ పెడతారు. యూరియా ఒకటి ఇచ్చే కాదు, మా దగ్గర వేరే స్టాక్ తీసుకోవాలని లింకు మాకు సమాచారం సార్. పంటలకు సకాలంలో ఎరువులు అందించకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదమున్నందున వీలైనంత త్వరగా యూరియా అందించే ఏర్పాట్లు చేయాలంటూ రైతులు కోరుతున్నారు.